నమస్కారం. నేను మీ సాయి శ్రీనివాస్, SLN మిషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన కస్టమర్ భద్రాచలం కుక్కునూరు ఏరియాలో ఒక సోలార్ యూనిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది 20 కిలోవాట్ సోలార్ యూనిట్, అంటే 20 కిలోవాట్తో రన్ అయ్యే సోలార్ యూనిట్ అండి. ఆయిల్ ఫిల్టర్, ఎడిబుల్ ఆయిల్ ఫిల్టర్. మనం మిషన్లో ఏదైతే ఆయిల్ రన్ చేస్తామో ఆ వచ్చిన ఆయిల్ని ఇమీడియట్గా ఈ మిషన్లోకి పంపించి ఆయిల్ని ప్యూరిఫై చేసుకోవచ్చు. ఇది 1 HP మోటార్తో రన్ అవుతుంది. ఇది కూడా సోలార్తోనే రన్ అవుతుంది. మీరు చూస్తున్నారు కార్తిక్ ఇంజనీరింగ్ కంపెనీ 7.5 HP రోటరీ మిషన్స్ రెండు ఇచ్చాము. ఒకటి కొబ్బరి యూజ్ చేసుకోవడానికి ఒక మిషన్, అండ్ నువ్వులు వేరుశనగ యూజ్ చేసుకోవడానికి ఒక మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు మిషన్స్ కూడా ఎట్ ఎ టైం 20 కిలోవాట్ సోలార్తో రన్ అవుతాయి. సార్ పేరు నవీన్ వర్మ గారు. మనకు ఒక 6 months బ్యాక్ సార్ పరిచయం అయ్యారు. ఆన్లైన్లో మన SLN మిషన్స్ వీడియో చూసి, సార్ మాకు సింగిల్ ఫేస్ మీద ఆయిల్ మిషన్ ప్లాంట్ రన్ చేయాలనుకుంటున్నాము అని అడిగారు. అది మనం 5 years బ్యాక్ మన కార్తిక్ ఇంజనీరింగ్ కంపెనీ ఇండియాలో ఫస్ట్ టైం సింగిల్ ఫేస్ మీద ఆయిల్ మిషన్ రన్ చేసి చూపించాము. అండ్ సార్ వాళ్ళు మనకి ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, మేము 20 కిలోవాట్ మీద సోలార్ ప్యానల్స్ మీద 2 గానుగలు నడిపించగలరా అని అడిగారు. సో మన ఇక్కడ 2 గానుగలు అలా ఇవ్వడం జరిగింది సార్కి. సార్ మీరు రివ్యూ ఏంటి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందండి. మేము ఫస్ట్ ఇక్కడ ఏజెన్సీలో వచ్చేసి కరెంట్ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని సింగిల్ ఫేస్ మీద అడిగాము. కాకపోతే ఏమైందంటే, మీరు ఎప్పుడైతే 3 phase రన్నింగ్స్ 7.5 మోటార్స్ బాగుంటుంది అన్నారో దానివల్ల మనం సోలార్కి వెళ్ళడం బాగుంది. సోలార్ 20 kV మనం యూనిట్ పెట్టుకున్నాం. దాని ద్వారా 2 మిషన్స్ ప్లస్ మనకి 10 HP మోటారు, చిల్లీ పౌడర్ కానీ టర్మరిక్ పౌడర్ కానీ అన్నింటికి ఆ 10 HP వాటర్ వాడుతున్నాం. దీనివల్ల మనకి 9 to 4:30 ఈవినింగ్ 4:30 నో ప్రాబ్లం. 9 గంటల నుంచి ఈవినింగ్ 4:30 వరకు, సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మిషన్ ఏదైతే ఉందో ఇది 5 కిలోవాట్, 7.5 HP మోటార్ అంటే 5.5 కిలోవాట్. ఎప్పుడు కూడా మనం సోలార్ ఎప్పుడు డబల్ కౌంట్ చేసుకుంటాం. అంటే 10 కిలోవాట్ రన్నింగ్ ఉంటే 20 కిలోవాట్ ప్యానల్స్ ఉండాలి. అప్పుడైతేనే వాళ్ళకి వర్క్ అనేది క్యాపబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు మిషన్ కంప్లీట్లీ సౌండ్ లేకుండా, నేను ఇప్పుడు రన్నింగ్ వీడియోస్ మీకు కంటిన్యూ చేస్తాను చూడండి. సో ఇది కంప్లీట్గా ఇక్కడ ఏజెన్సీ ఏరియా అవడం వల్ల ఏంటంటే, ఇక్కడ ఒక 3 phase 20 కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్ వీళ్ళు ప్లేస్ చేసుకోవాలంటే 3 నుంచి 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. సార్ ఏం చేశారంటే, అదే 4 లక్షల రూపాయలతో 20 కిలోవాట్ సోలార్ యూనిట్ని ప్లాన్ చేసుకున్నారు. సో ₹1 కూడా కరెంట్ బిల్ పే చేసే పని లేదు కదా. సో మీరు వినూత్నంగా ఆలోచించండి, లేటెస్ట్ టెక్నాలజీతో ముందుకెళ్దాం. నమస్తే.